A few moments later. నిన్న సాయంత్రము సుమారు 4:45 ఒక 112 కాల్ వస్తే ఆ పని మీద మా రమణయ్య అనేటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ మన శ్రీకాళహస్తి 1 టౌన్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఆ 112 కాల్ అటెండ్ కావడానికి వెళుతూ ఉన్నాడు రైల్వే స్టేషన్ వైపు. అక్కడే మన హ్యాపీ కిచెన్ అని ఒకటి ఉంది, చిన్న హోటల్. ఆ హ్యాపీ కిచెన్ ముందర అదే సమయంలో 2 ద్విచక్ర వాహనాలు ఒకటికొకటి యాక్సిడెంట్ గురవుతాయి. అయితే ఒక 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 వెహికల్లో ఒక లేడీ ఉంటుంది కాబట్టి ఆ లేడీని తీసుకొని అక్కడే ఒక ఆటో ఆపి ఆటోలో ఎక్కించి మెడికల్ ట్రీట్మెంట్కి పంపిస్తారు. అయితే ఎందుకంటే ఇది రోడ్డు మీద జరిగింది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆ 2 వీలర్స్ని పక్కకు తీసుకొని దానికి కీ లాక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తాడు. అయితే ఆ మోటార్ సైకిల్లో ఉన్నటువంటి సాయి ఎవరైతే ఈ కేసులో శ్రీనివాస్ అనే ముద్దాయి ఉన్నాడో, మా హెడ్ కానిస్టేబుల్ అసాల్ట్ చేశాడో, వాళ్ళిద్దరు కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తపేట దగ్గర నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు లిఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు. సో యాక్సిడెంట్ జరిగింది, అదంతా అయిపోయింది. సో మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ద కీ తీసుకొని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే దానిలో ఈ శ్రీనివాస్ అనే అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ, యూనిఫామ్లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపబోయాడు. ఇదంతా మీరు వీడియోస్లో మీరు చూశారు. సో అదేవిధంగా అతను కూడా మా హెడ్ కానిస్టేబుల్ గారిని తోయడం జరిగింది, మీరు చూశారు. ఈ కేసు ఈ A1 అనే ముద్దాయి శ్రీనివాస్ అనే ముద్దాయిని జరిగిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలను ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపుతున్నాం. అయితే ప్రజలు కూడా కొంచెం జనాలు కూడా కొంచెం సంయమనం వహించాలా. యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము భరించం కూడా. దానికి తగ్గట్టు ఎలా చేయాలా అన్నీ మాకు తెలుసు, ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి ఇతని మీద కేసు పెట్టి ఈరోజు కాసేపట్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హత్యాయత్నం కింద మీరే చూశారుగా, కత్తితో చంపోయాడు. హత్యాయత్నం కింద ఇద్దరిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లా వెనక్కి రాండి, తీసుకోండి, వెనక్కి తీసుకోండి.